అమెరికా ఒక్కో డోరు మూసేస్తుంటే భారత్కు ఆశాకిరణంలా కనిపించింది యూరప్. కొన్ని దేశాలు వలసదారుల్ని ఆహ్వానిస్తున్నాయి. అయితే అక్కడ కూడా రైట్ వింగ్ రేజ్ అవుతోంది. సోషల్ మీడియాలో వలసదారులకు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి వలసదారుల్ని వెళ్లగొడుతున్నాయి. అంటే ఇకపై షీలానగర్లోనూ వలసదారులకు కష్టకాలం తప్పదా? ఇటీవలే మొరాకో సరిహద్దుల నుంచి దాదాపు 72,000 మంది స్పానిష్ ఎన్క్లేవ్ స్యూటాలోకి సముద్రాన్ని ఈదుకుంటూ చొరబడటం, ఆ క్రమంలో 72 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. వారందరినీ వెనక్కి పంపడం తలకు మించిన భారంగా మారింది. మరోవైపు అమెరికాలో ట్రంప్ వచ్చాక ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లపై దాడులు జరుగుతున్నాయి. సొంత దేశాల్లో అంతర్యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగం వంటి కారణాలతో లక్షలాది మంది ఆసియా, ఆఫ్రికన్ దేశాల నుంచి యూరప్, అమెరికాలకు వలసలు వెళ్తూ ఉండటం సర్వసాధారణం. సిరియా, లిబియా, ఆఫ్ఘన్ తదితర దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా 2015లో 10 లక్షల మందికి పైగా శరణార్థులు యూరప్ లోకి ప్రవేశించారు. ఐరోపాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటం, శ్రామికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆయా దేశాలు శ్రామిక శక్తిని ఆహ్వానించాయి. జర్మనీ లాంటి దేశం కేవలం 2015లోనే 8.9 లక్షల మందిని అనుమతించింది. 2020 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాద చర్యలు, హింసాత్మక ఘటనల్లో కొందరు వలసదారుల ప్రమేయం వెలుగులోకి రావడంతో యూరప్ ఉలిక్కి పడింది. తమ ఉదారవాద విధానాలను పక్కన పెట్టి వలసలను వ్యతిరేకించే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. వలసదారులకు చాలా యూరప్ దేశాలు పౌరసత్వం ఇవ్వడాన్ని ఆపేశాయి. వచ్చిన సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదు. హెల్త్ కేర్, లాజిస్టిక్స్, నిర్మాణ రంగాల్లో యూరప్ లో చాలా కొరత ఉంది. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంతో ఇమిగ్రేషన్ విధానాలు అత్యంత కఠినంగా మారాయి. వలసలను చూసి చూడనట్లున్న యూరోపియన్ నేతలను ట్రంప్ రెచ్చగొడుతున్నారు. స్పెయిన్ లో సోషలిస్టు ప్రభుత్వం వలసలకు ఓకే చెప్పినా అక్కడుండే సోషల్ మీడియా యాక్టివిస్టులు, రైటింగ్ వింగ్ వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. యూరప్ పై ఆఫ్రికా దండయాత్ర జరుగుతోందంటూ వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సముద్రం ఈది వచ్చిన వారికి ప్రభుత్వం కనీసం తిండి కూడా పెట్టలేదు. సముద్రం దాటడానికి ఉపక్రమించిన గుంపులను మొరాకో భద్రతా దళాలు తమ తీరంలోనే అడ్డుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది. స్పెయిన్ లో అధికార పత్రాలు లేకుండా నివసిస్తున్న 10 లక్షల మందికి పైగా వలసదారులకు ప్రధాని సాంచెజ్ గతంలో చట్టబద్ధ హోదా కల్పించారు. ఈసారి మాత్రం అలా చేయలేకపోయారు. వలసలకు అనుమతిస్తున్నారంటూ స్పెయిన్ పై మిగతా యూరోపియన్ దేశాలు ఘర్షణకు దిగుతున్నాయి. వలసలను యూరప్ పై ఆఫ్రికా దేశాల దండయాత్ర అనే నినాదాన్ని అతివాద గ్రూపులు ప్రచారంలోకి తెస్తున్నాయి. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో యూరప్ విఫలమవుతోందంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. చాలా ప్రభుత్వాలు సార్వభౌమాధికారాన్ని కాపాడలేకపోతున్నాయంటూ యూరప్ అతిమితవాద పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అక్రమ వలసదారులను అప్పీళ్లకు అవకాశం లేకుండా వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సరిహద్దులను బలోపేతం చేయాలని, చొరబాట్లను పూర్తిగా ఆపేయాలని కోరుతున్నాయి. అధునాతన నిఘా వ్యవస్థలను ఏర్పరచాలని, సైనిక బలగాలను మోహరించాలని కోరుతున్నాయి. ఈ వ్యవహారం చూస్తుంటే ఇకపై యూరప్ వెళ్లడం కూడా అంత తేలిక కాదేమో అనిపిస్తోంది. ఆసియన్ కోరి విఫలమైన వారిని యూరప్ వెలుపల ఉండే ప్రత్యేక కేంద్రాలకు తరలించే కొత్త విధానానికి యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే వారికి 10 ఏళ్లు లేదా జీవితకాలం యూరోపియన్ దేశాల్లోకి రాకుండా కఠినమైన నిషేధాలు విధించారు.
యూరోపియన్ దేశాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయంటూ మానవ హక్కుల సంఘాలు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.